అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి మాలధారణ నియమాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అయ్యప్ప స్వామి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆచారం మాల ధరించడం. ఈ మాల కేవలం ఒక పవిత్రమైన దారమే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ. దీన్ని ధరించిన ప్రతి భక్తుడు 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా మనసు పవిత్రమవుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మశుద్ధి చెంది దేవునికి దగ్గర అవుతుంది. అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు విస్తృతంగా వివరిస్తారండి. పవిత్రత: ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయానంతరం స్నానం చేయాలి. శరీరం శుభ్రంగా, మనసు శాంతంగా ఉంచాలి. స్నానం తర్వాత శుద్ధమైన వస్త్రాలు ధరించి అయ్యప్ప స్వామిని ప్రార్థించాలి. ఆహార నియమాలు వచ్చేసరికి కేవలం శాకాహారం మాత్రమే తినాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తీసుకోరాదు. మద్యపానం, పొగ తాగడం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. భోజనం సాత్వికంగా, పరిమితంగా ఉండాలి. తినేటప్పుడు ఎల్లప్పుడూ స్వామియే శరణం అని జపిస్తూ తినాలి. నిద్రా నియమాలు వచ్చేసరికి భక్తుడు సాధారణంగా నేల మీద కానీ బల్ల మీద కానీ నిద్రించాలి. సౌకర్యాలను త్యజించి సాధారణ జీవనం గడపాలి. ఇది వినమ్రత, త్యాగం, సమానత్వానికి సంకేతం. దుస్తులు అలంకరణకు వచ్చేసరికి దీక్షలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నల్ల రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. పాదరక్షలు వాడకూడదు, కేవలం మాల మాత్రమే ధరించాలి. ఇతర అలంకారాలు అనగా బంగారం, ఇతరత్ర ఆభరణాలను తక్కువగా వాడాలి. ప్రవర్తన నియమాలు ఎలా ఉండాలంటే కోపం, అబద్ధం, అసూయ, లోభం దూరం పెట్టాలి. ఇతరులను గౌరవంగా చూడాలి. పరులకు సహాయం చేయాలి. స్నేహపూర్వకంగా, వినమ్రతతో ఉండాలి. ఎల్లప్పుడూ స్వామి శరణం, అయ్యప్ప శరణం అని జపించాలి. ప్రార్థన మరియు పూజ: ఉదయం సాయంత్రం దీపం వెలిగించి స్వామిని ప్రార్థించాలి. అయ్యప్ప అష్టోత్తరం, హరినామ స్మరణ, భజనలు చేయాలి. భక్తుడు ఎల్లప్పుడూ స్వామి రూపాన్ని మనసులో ధ్యానం చేయాలి. సాంఘిక నియమాలు వచ్చేసరికి యాత్రలో ఉన్న భక్తుడు అందరినీ సమానంగా చూడాలి. కులం, మతం, జాతి అనే భేదం అనేది ఉండకూడదు. అన్ని అయ్యప్ప భక్తులే స్వాములుగా పిలువబడతారు. దైవభక్తి, సమానత్వం, సోదరభావం పాటించాలి. మాల యొక్క ప్రాధాన్యం ఏంటంటే మాల అంటే ఒక ఆధ్యాత్మిక కవచం. మాల వేసుకున్న ప్రతిసారి మనకు స్వామి గుర్తుకు వస్తారు. ఇది ఒక దైవ ప్రతిజ్ఞ, మనసుకు చెడుల నుండి దూరం చేస్తుంది. ఈ నియమాల ద్వారా అయ్యప్ప స్వామి భక్తుడు తన మనసును నియంత్రించడం నేర్చుకుంటాడు, ఆధ్యాత్మిక శాంతి పొందుతాడు.